దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికి నా వందనాలు. మరి ఈ దినమున మనం ఒక ప్రాముఖ్యమైన అంశం నిమిత్తమై వాక్యంని ధ్యానించుకుందాము. మరి వాక్యంని ధ్యానించుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాము. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకొని నాతో పాటు ఏకీభవించండి. మహోన్నతుడ, గొప్ప దేవ, ప్రేమ నమ్మకం కలిగిన యేసయ్య, మీకు స్తోత్రములు. మరి ఈ దినమున ప్రభువా, నీ యొక్క వాక్యం ధ్యానించబోతున్నాగా నువ్వు మాతో ఉండండి, మాతో మాట్లాడండి, దర్శించండి. నీ అద్భుతమైన కార్యం మా మధ్యలో మీరు జరిగించమని కోరుతూ నీ యొక్క నాయన ప్రత్యక్షతను మాకు అనుగ్రహించమని కోరుతూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మేము ఇద్దరం ఏమని అనుకున్నామంటే, మా భార్య నన్ను ఒక క్వశ్చన్ అడిగింది. అసలు నూతనమైన జన్మ అంటే ఏంటిది? అది ఏ విధంగా ఉంటుంది? అసలు ఎందుకు బైబిల్‌లో ఈ వాక్యాన్ని రాయటం జరిగింది? చాలా మంది బాప్టిజం తీసుకుంటే నూతనంగా జన్మించడం అని అనుకుంటా ఉంటారు. కొందరేమో అన్య భాషల వరం పొందుకుంటే అది నూతనంగా జన్మించడం అని అనుకుంటా ఉంటారు. కానీ బైబిల్ యొక్క కృపను బట్టి పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా మనము సత్యాన్ని తెలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి మన వాక్యము చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యంను చూడలేరని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఆమేన్. ఇక్కడ దేవుడు ఖచ్చితంగా ఒక కమాండ్ అనేది అనుగ్రహిస్తా ఉన్నాడు. ఒక నిశ్చయంగా అంటే ఖచ్చితంగా ఒక ప్రతి ఒక్క క్రైస్తవుడు నూతనంగా జన్మించాలి. నూతనంగా జన్మించడం అంటే ఫిజికల్ గా జన్మించడం కాదు. అంటే మా ఫాదర్ మదర్‌కి నేను పుట్టాను. లేదంటే మా మిసెస్ వాళ్ళ ఫాదర్ మదర్‌కి పుట్టింది. ఇది ఫిజికల్ గా జన్మించడం. కానీ ఆత్మీకంగా జన్మించాలని చెప్పి దేవాది దేవుడు చాలా చక్కగా మాట్లాడుతా ఉన్నాడు. ఆత్మీకంగా జన్మించడం అంటే 2 కొరింథీయుల 5వ అధ్యాయం 17వ వచనం. మనం వాక్యం చదువుకుందాం. Therefore if a man is in Christ is a new creation and old things has been passed away and all things became new. పాతవి గతించెను, సమస్తము కొత్తవాయెను. అంటే పాత జీవితం అనేది సంపూర్ణంగా వానిష్ అయిపోయింది. మనం అందరం పాపంలోనే కనబడి ఉన్నాం. ఉదాహరణకు మనం అందరము అబ్రహాం యొక్క ఆ విధంగా మనం వచ్చిన వారు. అంటే పాపంలో మనం కనబడి ఉన్నాం. నూతనంగా జన్మించడం అంటే ఇక జీవించువాడు నేను కాదు, నాలో శక్తి గల యేసు ప్రభు జీవిస్తున్నాడు అని చెప్పి మన పాపాలన్నీ ఒప్పుకొని దేవుని దగ్గరకు వచ్చి కన్నీటిగా మనం ప్రార్థన చేసి మన పాపాలన్నీ ఒప్పుకొని, యేసయ్యా నేను ఈ విధంగా తప్పు చేశాను, నేను రహస్యమందు తప్పు చేశాను, నేను ఈ విధంగా త్రోవ తప్పి నేను తిరిగి ఉన్నాను తండ్రి, నువ్వు నన్ను దీవించితేవా, నన్ను ఆశీర్వదించితేవా. మనకందరికీ తెలుసు యాకోబు ఏ విధంగా ప్రార్థన చేశాడు. యాకోబు మోసగాడు, కానీ తను తిరిగి జన్మించిన అనుభవం ఏ విధంగా ఉంటుందంటే రిపెంటెన్స్ కలిగి ఉంటారు, క్షమాపణ కలిగి ఉంటారు, ప్రేమను కలిగి ఉంటారు. ఇవన్నీ స్వభావాలు మన యేసేలో చూస్తాం ప్రియ సహోదరుడా, సహోదరి. అందుకే వాక్యం కూడా చాలా స్పష్టంగా చెప్తుంది, ఇక జీవించేవాడు నేను కాను కానీ నాలో యేసు ప్రభు జీవిస్తున్నాడు. హల్లెలూయా. ఒకసారి మా వైఫ్ ని కూడా అడుగుదాం, ఏమైనా డౌట్స్ ఉన్నాయా నీకు, అసలు ఏంటిది? ఓకే. నూతనంగా జన్మించడం అంటే ఏంటో అర్థమైంది. కానీ నూతనంగా జన్మించాలంటే మనం ఏం చేయాలి? అంటే అది ఏ విధంగా మనము జన్మించగలుగుతాము? జన్మించిన తర్వాత ఏ విధంగా ఉండాలి? ఓకే. నూతనంగా జన్మించటం అంటే మనమందరము మన పాపాలని ఎలా జన్మించాలి అంటే, మన పాపాలని దేవుని యొక్క పాదాల చెంత పెట్టి, యేసయ్యా నన్ను క్షమించు అని చెప్పి మనం ప్రార్థన చేసి మన పాపాలని ఒప్పుకునేవారుగా ఉండాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనకు నూతనమైన జీవితాన్ని మనకు అనుగ్రహిస్తా ఉంటాడు. హల్లెలూయా. అదేవిధంగా ఇంకొక క్వశ్చన్ కూడా అడిగింది, ఒకసారి మళ్ళీ చెప్పు. ఓకే. నూతనంగా జన్మించిన తర్వాత ఆ యొక్క అనుభవాన్ని మనం ఎలా అనుభవించగలం? అంటే పాత జీవితం తర్వాత కొత్త జీవితంలోకి మనము ఎంటర్ అయిన తర్వాత ఏ విధంగా మనం ఆ కొత్త జీవితాన్ని జీవించగలం? నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, దేవునితోటి పర్సనల్‌గా టైం స్పెండ్ చేయటం. దేవునితోటి సన్నిహిత సంబంధం కలిగి మనం జీవించటం. పాత కాలంలో మనము లోకంలో మనం మంచి టైం స్పెండ్ చేస్తూ ఉంటాం. కానీ ఆ సమయం అంతా తీసేసుకొని మనము యేసేలో టైం స్పెండ్ చేస్తూ ఉంటాం. ఈ యొక్క ఈ యొక్క చేంజ్ నువ్వు నీ పర్సనల్ లైఫ్‌లో నువ్వు చూసుకోలేవు, కానీ నువ్వు చాలా పీస్‌ఫుల్‌గా ఉంటావు. నీ చుట్టూ 10,000 మంది ఉండినను, 1,00,000 మంది ఉండినను నువ్వు వెనుతిరగకుండా పోరాడే యోధునిగా దేవుడు నిన్ను తయారు చేస్తాడు ప్రియ సహోదరుడా, సహోదరి. అదేవిధంగా ఇంకొక మాట కూడా చెప్తాను, మీకు వినండి. ఒకసారి నేను వెళ్తా ఉన్నాను బైక్ మీద. ఒక పర్సన్ నన్ను చూసి గుర్తుపట్టాడు.
ఆయన ఈయన ఆ పర్సన్ కదా నాతో ఒకసారి ఈ విధంగా ఉన్నాడు కదా అని చెప్పి గుర్తుపట్టి నాతో మాట్లాడటం జరిగింది. ఏంది నువ్వు ఈ విధంగా అయిపోయావు? నీ వాక్యాలు నేను వింటా ఉన్నాను. నీ ప్రార్థన నేను చూస్తా ఉన్నాను. అసలు నేను ఇంత చేంజ్ నేను అనుకోలేదు అని చెప్పి ఇటువంటి విధంగా సమాధానం చెప్పడం జరిగింది. ఎందుకు ఈ యొక్క మాట చెప్తున్నాను అంటే నీ బిహేవియర్ అనేది కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది, ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. నువ్వు చచ్చిపోయి యేసు ప్రభు కనబడతాడు. ప్రియ సహోదరుడా సహోదరి, దేవుడి నామం గణపరచబడతా ఉంటుంది. దేవుడు అదే నీ దగ్గర నుంచి కోరుకుంటా ఉన్నాడు. సమాజం గుర్తిస్తుంది నీలో గొప్ప మార్పుని. దేవునికి స్తోత్రం. మన యేసుకి మహిమ కలుగును గాక. ఎందుకంటే వాక్యం కూడా చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. రోమీలు 3వ అధ్యాయము 23వ వచనం, మనమందరం పాపం చేసిన వారం, మనకు కృప యేసు ప్రభు ద్వారా వచ్చింది. ఈ యేసు ప్రభు ద్వారా వచ్చింది మనం పొందుకోని జీవించటమే నూతనంగా జన్మించడం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన యేసయ్యకి మహిమ కలుగును గాక. అదేవిధంగా మీ అందరి వ్యక్తిగత జీవితాలలో కూడా మీరు నూతనంగా జన్మించాలి అంటే బ్యాప్టిజం తీసుకోవటం కాదు. బ్యాప్టిజం అనేది మనము సమాజానికి చెప్తా ఉన్నాం, నేను యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నాను అని చెప్పి నువ్వు సంఘం ఎదుట సమాజానికి నువ్వు సాక్ష్యం చెప్తా ఉన్నావు. కానీ నూతనంగా జన్మించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రియ సహోదరుడా సహోదరి, తిరిగి జన్మించిన అనుభవాన్ని నువ్వు పొందుకో. యేసయ్య కొరకు సాక్షిగా జీవించు. ఆదిమ సంఘం అదే చేసింది. ఈరోజు క్రీస్తు సంఘంగా పిలువబడతాం. నువ్వు నేను ఏం చేయాలి అంటే మనమందరం వేగిరపడి నూతనంగా జన్మిస్తూ యేసయ్య నామముని గణపరిచే వారిగా ఉంటుంది. దేవుడి వాక్యం మీ అందరి హృదయంలో నిలుపును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఏకీభవించండి. సజీవుడానికి వేలాది స్తోత్రాలనైనా గొప్ప దేవుడానికి వేలాది స్తోత్రాలు తండ్రి. వాక్యం ద్వారా తండ్రి ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడినందుకు నీకు వేలాది స్తోత్రాలనైనా. దేవా, వింటున్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నా దేవా. ఆ బిడ్డకి తండ్రి లోతైన మర్మాలు దేవా మీరు నేర్పించండి. మీరే నాయకుడుగా నడిపించండి. నీకు వందనాలు. ప్రతి ఒక్క కుటుంబాన్ని తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ ప్రార్థన మీకే అప్పచెప్తూ సజీవుడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.